నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సూచీలు కుదేలయ్యాయి. భారీ స్థాయిలో పతనమై ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టాల్ని మిగిల్చాయి. మళ్ళీ ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ముగింపుపై సంకేతాలతో సూచీలు వరుసగా పుంజుకుంటున్నాయి. కిందటి రోజు ఇంకా అమెరికా అధ్యక్షుడు సీజ్ ఫైర్ ప్రకటించడంతో సూచీలు రికార్డు స్థాయిలో ఎగబాకాయి. సెన్సెక్స్ దాదాపు 3000 పాయింట్లు పుంజుకుంది. అయితే ఇవాల్టికి మళ్లీ సీన్ రివర్స్ అయింది. ఇరాన్ చుట్టూనే అమెరికా బలగాలు ఇంకా ఉండడంతో హార్మోజ్ జలసంధి దగ్గర నౌకల రాకపోకలపై స్పష్టత లేకపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇదిలా ఉన్న మార్కెట్లు భారీగా పడిపోతున్న ప్రముఖ ఎలక్ట్రిక్ 2 వీలర్ మేకర్ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. కిందటి రోజు 30.27 వద్ద ముగియగా ఇవాళ ఆరంభంలో స్వల్ప లాభాలతో మొదలవగా తర్వాత ఇంకా పుంజుకుంది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఏకంగా 17% పైగా పెరిగి 35.30 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. విశేషం ఏంటంటే ఓలా షేర్లు ఇటీవల చారిత్రక కనిష్టాలకు పడిపోయాయి. 2026 మార్చి 16నే ఓలా షేర్లు 22.25 వద్ద 52 వారాల కనిష్టాన్ని నమోదు చేశాయి. అక్కడి నుంచి భారీగా పెరగడం గమనార్హం. ఈ క్రమంలో నెల తిరక్కముందే స్టాక్ ధర రికార్డు స్థాయిలో 60% వరకు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండింది. గత 5 ట్రేడింగ్ సెషన్లలో ఓలా షేరు రికార్డు స్థాయిలో 36% పెరిగింది. సంస్థ మార్కెట్ విలువ ప్రస్తుతం 14.60 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర 71.25గా ఉంది. ఇది గత ఏడాది సెప్టెంబర్ 4న నమోదైంది. ఓలా షేర్లు కనిష్టాల నుంచి భారీగా పెరిగేందుకు ప్రధాన కారణం ఓలా విక్రయాలు పెరగడమే. ఇటీవల మార్చి నెలలో వార్షిక ప్రతిపాదికన ఓలా వాహన విక్రయాలు 150% పెరిగాయి. ఇది ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచింది. ఇంకా సర్వీస్ సెంటర్లను విస్తరించడం సహా సర్వీసింగ్ వచ్చిన రోజే దాదాపుగా 80% వరకు వాహనాల్ని అదే రోజు తిరిగి ఇస్తున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో ఓలా ఫేమస్ రోడ్ స్టార్ ఎక్స్ ప్లస్ బైక్ పై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ బైక్ ను ప్రభుత్వం నుంచి రాయితీలు లభించే PLI స్కీమ్ కింద చేర్చడం కూడా సానుకూలంగా మారింది. ఈ కారణాలతో మళ్లీ ఓలా దశ తిరిగినట్లే కనిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.